ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూలై 17, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఈ భారత భూమి నిరాకార తండ్రి జన్మభూమి. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇచ్చేందుకు, మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడికే వచ్చారు. ప్రశ్న: శివ బాబా తన ప్రతి పుత్రునితో ఏ ప్రతిజ్ఞ చేయిస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, బాబా ఇక మేము ఏ వికర్మలు చేయం, పంచ వికారాలను దానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ ఒకవేళ వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకున్నట్లయితే చాలా పాపం తయారవుతుంది. దానికి చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుందని ఆంతరికంగా మీకు భయం ఉండాలి. హరిశ్చంద్రుని కథ కూడా దీనిపైనే తయారై ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి పొరపాట్లు చేయరాదు. పవిత్రంగా అవ్వడంతో పాటు స్మృతిలో కూడా శక్తిశాలిగా అవ్వాలి. సెకండ్ పాయింట్: సదా పుణ్యాత్ములుగా అయ్యేందుకు తండ్రికి తనువు, మనస్సు, ధనములతో సమర్పణ అవ్వాలి. ఒక్కసారి బలిహారి అవ్వడం వలన 21 జన్మలకు పుణ్యాత్మలుగా అవుతారు. వరదానము: సహజ యోగమును నేచర్ మరియు నేచురల్గా చేసుకుని ప్రతి సబ్జెక్ట్లో పెర్ఫెక్ట్ భవ. వివరణ: ఎలాగైతే మీరు తండ్రి యొక్క పిల్లలు అనే విషయంలో ఏ శాతము లేదు, అలా నిరంతర సహజ యోగులు లేదా యోగులుగా అయ్యే స్టేజ్లో కూడా ఇప్పుడు శాతం సమాప్తం అయిపోవాలి. నేచురల్ మరియు నేచర్గా అయిపోవాలి. ఉదాహరణకు, ఎవరికైనా విశేషమైన నేచర్ ఉన్నప్పుడు ఆ నేచర్ అనుసారము వద్దనుకున్న నడుస్తూ ఉంటారు. అలా ఇది కూడా నేచర్గా అయిపోవాలి. ఏం చేయాలి? యోగం ఎలా చేయాలి? ఈ మాటలు సమాప్తం అయిపోతే ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా అయిపోతారు. పెర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ మరియు డిఫెక్ట్ నుండి అతీతం. పర్ఫెక్ట్ అనగా ప్రభావము మరియు లోపము నుంచి అతీతం. స్లోగన్: సహనం చేయాలంటే సంతోషంగా చేయండి, విధి లేక కాదు. సహించుకోవాలంటే సంతోషంగా చేయండి, విధి లేక కాదు. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పవర్ఫుల్ యోగము అనగా లగన్ అనే అగ్ని జ్వాలారూప స్మృతియే భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. పవర్ఫుల్ యోగము అనగా లగన్ అనే అగ్ని, జ్వాలారూప స్మృతియే భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వ ఆత్మలకు సహయోగం ఇస్తుంది. దీని ద్వారానే బేహద్ వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి యొక్క అగ్ని ఒకవైపు ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది, రెండో వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుంచి ముక్తి అవ్వగలరు. అచ్చా. ఓం శాంతి.
ఓం శాంతి.